హలో మామా బ్రోస్, అందరూ ఎలా ఉన్నారు? మా ఊర్లో అయితే రోజైతే కోతులు వచ్చి విచ్చలవిడిగా చేస్తూ ఉంటుంది. ఈరోజైతే మా ఊర్లో అయితే వర్షం పడుతున్న కారణంగా ఈ కోతి అయితే చూడండి, ఈరోజైతే కాయలు అయితే ఏం దొరకలేదని వర్షం పడుతుందని పైన అయితే కూర్చొని చూస్తూ ఉంది. దీనికోసం ఏం చేయాలబ్బా అని ఆలోచించి చూడండి, అది ఈ వానలో మా ఇంటి పక్కన అయితే గోడ మీద అయితే ఉంది. దీనికైతే ఏం వేయాలని ఆలోచించి బనానా అయితే వేద్దాం అనుకున్నాం. ఇదైతే చూడండి ఎలా చూస్తుందో దీన పరిస్థితిలో. సరే కదా అని బనానా అయితే తీసుకొచ్చి వేస్తూ ఉన్నాం, అదైనా తిని బతుకుతుందని. ఈరోజైతే వాన పడుతుంది కదా, ఎక్కడ తిరగలేక అయితే ఇక్కడ కూర్చొని ఉంది మా ఇంటి పక్కనే. అందుకని ఇంటికాడ అయితే బనానా ఉంటేనే ఆ బనానా అయితే విసిరాం, 4 బనానాలు విసిరాం. అదైతే ప్రశాంతంగా కూర్చొని ఈ వానలో ఎటు వెళ్ళకుండా బనానా అయితే తింటా ఉంది. వాన అయితే చూడండి ఎట్లా పడతా ఉందో, బాగా అయితే పడతా ఉంది. మా అమ్మాయి అయితే మంకీని అయితే బాగా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది. అట్లా చూస్తూ ఉంటే అందుకని బనానా అయితే విసిరాం. అదైతే బాగా ఆకలిగా ఉండడంతో 4 అయితే తినింది బనానా అయితే. మా అమ్మాయిని చూస్తూ ఉంది. మీకు ఇలాంటి మూగజీవులు ఎక్కడైనా కనిపిస్తే దానికైతే ఆహారం అయితే అందించండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకెన్నో రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఊర్లో అయితే వాన అయితే బాగానే పడింది. మీకైతే బాగా పడిందో లేదో చెప్పండి. మన చీరాల్లో కూడా అయితే బాగానే పడతా ఉంది వాన అయితే. మా చెట్లో జాంకాయలన్నీ కోతులే తినేస్తూ ఉంది. ఇంకా దాన్ని అయితే ఏం చెప్పలేక సరే తింటే తినిందిలే అని కాముకున్నాం. మంకీ అయితే క్యాచ్ అయితే భలే పడతా ఉంది, చూసారు కదా. రోజు మంకీ వస్తూ ఉన్నా వీడియోలు అయితే తీయలేకపోతున్నాం. అదైతే చూసి అయితే పారిపోతూ ఉంటుంది, లేకపోతే తరుముతూ ఉంటారు. ఈరోజైతే వాన పడుతుంది కదా అనేసి అక్కడే కూర్చొని ఉంది. సరే ఈ వానలో ఇంకేం తింటుందిలే అని మేము కూడా దాన్ని చూసి జాలిపడి బనానా అయితే వేసాం. వాన చూడండి ఎట్లా పడుతుందో. మీ ఊరు ఎక్కడో చూసేవాళ్ళు దయచేసి కామెంట్ అయితే చేయండి, ఎక్కడి దాకా వెళ్తుందో మన వీడియో అయితే తెలుసుకుందాం. ప్లీజ్ మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్. బాయ్, మరో వీడియోతో కలిసి ఉందాం.